విశాఖలో రిషికొండకి గుండు కొట్టి మరీ 450 కోట్లతో కట్టించినటువంటి బోనాలు ఇప్పుడు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఏ అధికారిని అడిగినా ఏ మంత్రిని అడిగినా సమాధానం చెప్పని నేపథ్యంలో అదేమైనా రాజకోట రహస్యమా అనేటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మొదలైన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, విశాఖలో రిషికొండకు గుండు కొట్టి మరీ 450 కోట్లతో భవనాలు నిర్మించి వాటిని ఇప్పుడు ఖాళీగా పెట్టారు. ఎందుకు ఖాళీగా ఉన్నాయని ఏ అధికారిని ఏ మంత్రిని ప్రశ్నించినా వాళ్ళ దగ్గర నుంచి అయితే సమాధానం చెప్పట్లా. ఏంటి మేడం కారణం ఏంటి? దీంట్లో ఏదన్నా రాజకోట రహస్యం ఏదైనా ఉందా, లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? అంటే అది నిబంధనలకు అనుగుణంగా కట్టలేదు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కానీ ఒక భవనం కానీ ప్రభుత్వానికి సంబంధించిన నిధులతోటి కట్టాలి అంటే దానికి సంబంధించిన అనుమతులు అవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్లానింగ్ దగ్గర నుంచి, డిజైన్ దగ్గర నుంచి, అలాగే దాని బడ్జెట్ గురించి ఇలా రకరకాల పరీక్షలన్నీ దాటుకుని కానీ ఒక పని ఏదన్నా అవ్వాలి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్నీ జరగాలి. పని మొదలెట్టాలంటేనే జరగాలి. ఎవరైనా సరైన ప్రభుత్వం అయితే, అంటే గుర్రం ముందు బండి వెనక ఉన్న సామెతగా గనక ప్రభుత్వం వ్యవహరించేటట్లయితే నేను చెప్పినవన్నీ ముందు వస్తాయి. అలా కాకుండా బండి ముందు గుర్రం వెనక గట్టి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు పరిపాలన. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే బడ్జెట్ మనదే, వడ్డించే వాళ్ళం మనమే, అక్కడ మనిషి మనవాడైతే చాలు, వడ్డిచ్చేద్దాం అనే పద్ధతిలో ఆ మనిషి తింటాడా తినడా, పాడైపోద్దా, ఇంకొకరికి అవసరమా, ఏమీ చూసేది లేదు. చూసేది లేకోకుండా మొదలెట్టేస్తారు. అలాంటిదే రిషికొండ. రిషికొండ ప్రాంతము పర్యావరణ పరిమితులకి లోబడి డిజైనింగు, ప్లానింగు అవన్నీ జరగాలి. అవును, అది మొదటి మెట్టు. రెండో మెట్టు, నిజంగా 450 కోట్లు బడ్జెట్ తోటి అక్కడ కట్టవలసిన అవసరం ఉందా లేదా అనేది రెండో విషయం. మూడో విషయం, అసలు దీనికి ఈ పైన అనుమతులన్నీ వచ్చినాయా లేదా, వచ్చాకే మొదలెడుతున్నామా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ ఎలా తయారైపోయింది ఆ ప్రభుత్వం అంటే, వాళ్ళ మనసుల్లో ఏదైతే ఆలోచన వస్తుందో, వాళ్ళకి నచ్చితే, వాళ్ళకి ఇష్టమైతే, ఎవరికి నష్టమైనా ఎవరికి కష్టమైనా ఆలోచించేది లేదు. ఆ రిషికొండ అనేది దాని మీద మనం ఇంత భవనాలు కట్టొచ్చా కట్టకూడదా, అసలు అక్కడ భవనాలు కట్టడానికి ప్రామాణికాలు ఏంటి అని ఆలోచించాల వాళ్ళు. వాళ్ళకి అనుకున్నదే తడవుగా అసలు వైజాగ్ మీద విపరీతమైన ప్రేమ వ్యామోహం ఉన్నాయి వాళ్ళకి. ఉండి వాళ్ళు ఏది ఏమైనా సరే ఒక ఎత్తైన ప్రదేశంలో, ఇప్పుడు చాలామంది ఎత్తులను కోరుకుంటారు. మనిషి కూడా ఎత్తుగా ఉండాలని అనుకుంటాడు. అలాగే ఎత్తైన ప్రదేశంలో ఉండాలనుకుంటారు. మన పక్క వాళ్ళ ఇంటికంటే మన ఇల్లు కొంచెమైనా ఎత్తుండాలి అని కోరుకుంటాం. ఎందుకు అంటే నేను అధికుణ్ణి అనిపించుకోవాలి అని. దానికి ముద్దు పేర్లు ఏవో చెప్తారు. నాకు ప్యాషన్ ఎక్కువ, నాకు అసోక్ ఎక్కువ, అది ఎక్కువ, ఇది ఎక్కువ అంటారు. అవన్నీ ఒట్టి హంబక్. ఒక్కటే, నేను వాడికన్నా నేను అధిక్యుణ్ణి, నేను పై మెట్టి మీదే ఉంటా. ఏదైనా సరే ఉండొచ్చా లేదా అనేది కాదు, నాకు నేను ఉండాలి అంతే. ఆ ఉద్దేశంతో ఇప్పుడు వైజాగ్ మొత్తానికి ఎత్తైన ప్రదేశం రిషికొండ. అక్కడ ఉండి సముద్రం కనిపిస్తూ ఉంటే ఈయన సముద్రంలోకి లాహిరి లాహిరి అని వ్యాహ్యాలు చేద్దాం అనుకుని అక్కడ కట్టుకున్నట్టు ఉన్నాడు. అంటే 450 కోట్ల రూపాయల ప్రజాధనం ఇక్కడ దుర్వినియోగం అయినట్టే. భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి. నేను అసలు 450 కోట్ల గురించి నేను ఆలోచించట్లేదండి. నా ఏకైక కోణం ఏంటి అంటే, ఏకైక విజ్ఞప్తి ఏంటి అంటే, ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా పర్యావరణం అనేది ఒకటి ఉంది, ప్రకృతి అనేది ఒకటి ఉంది.
ప్రకృతిని పర్యావరణాన్ని మనం గనక లెక్క చెయ్యకపోతే అది మనల్ని క్షమించదు. ప్రకృతి విపత్తులతో. ప్రకృతి విపత్తులు వస్తాయి. ఈ ప్రకృతి విపత్తుల గురించి అసలు ఈ ఈ రిషికొండ అనే ఒక కొండ ఉండటం వల్లనే వైజాగ్కి సముద్రపు కోత రావట్లేదు. అలాంటి కొండని మీరు అంతలాగా తవ్వి 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 చేయాల్సిన అవసరం ఏంటి? ఇంతకుముందు న్యాచురల్గా ఉన్నదానికి ఇంకొంచెం చేసి హరిత భవనాలు కట్టారు. హరిత ప్లాజా వాళ్ళవి, అంటే మన పర్యాటక శాఖకు సంబంధించిన భవనాలు కట్టారు. ఎవరైనా ఎప్పుడైనా అధికారులు వెళితే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇస్తారు. అవును. ఇప్పుడు మీకు నాకు ఇవ్వరు. వాళ్ళు ఎవరు లేకపోతే మీకు నాకు ఇస్తారు కదా. మీరు వెళ్ళండి, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళ అక్కడ రెడ్ కార్పెట్ వేసే ఆహ్వానిస్తారు కదా. అవి సరిపోనట్లు మీకు ఈ భవనాల పిచ్చి ఏంటో, ఈ రాజప్రసాదాల పిచ్చి ఏంటో అర్థం కావట్లా. ఎన్ని ప్యాలెస్లు కట్టుకున్నారండి? హైదరాబాద్లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, లండన్లో ఒక ప్యాలెస్, మరి ఇంకెక్కడెక్కడెక్కడ ఎన్నెన్నో ఉన్నాయో మనకు తెలియదు. ఈ ప్యాలెస్లు పిచ్చి బట్టి అక్కడ రిషికొండ మీద మీ దృష్టి పడి రిషికొండని అచ్చు మీరు చెప్పినట్టు ఇందాక బోడిగుండు కొట్టేశారు. ఎంత అందమైన కొండ అండి, ఆకు పచ్చగా, అసలు ఫ్లైట్లో వెళ్తూ ఉంటే ఎంత అందంగా కనిపిస్తుంది ఆ కొండ. పైగా ఎవరో కంప్లైంట్ చేస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు వచ్చారు వైజాగ్కి. వస్తే ఈ అపర మేధావులు ఏం చేశారు అంటే వాళ్ళని కిందకు కూడా దిగనివ్వకోకుండా ఈ కొట్టేసిన కొండ మొత్తం గ్రీన్ పట్టాలతోటి కట్టారు. వీళ్ళకి వచ్చిన దగ్గర నుంచి పరదాలు కట్టడం అలవాటు అయిపోయింది. రాజధానిలో పరదాలు కట్టారా, అట్లాగే అక్కడ కూడా గ్రీన్ పరదాలు కట్టారు. కట్టి వాళ్ళకి ఏమి మాయోపాయం చేశారో, ఏం పిచ్చి బియ్యం పెట్టారో వాళ్ళని పంపించేశారు. బిల్డింగులు కట్టారు. ఇప్పుడు వాటిని ప్రారంభోత్సవం చెయ్యాలి అంటే ఖచ్చితంగా అనుమతులు ఉండాల్సిందే. వీళ్ళు బండి ముందు కట్టి గుర్రం వెనక కట్టి బిల్డింగ్ అయితే కట్టారు, దానిలో కాపురం అయితే చేయలేరు. చేయాలి అంటే పర్మిషన్స్ కావాల్సిందే, పరిమితులు కావాల్సిందే. ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో ఓ పెద్ద ఆయన పిచ్చి ముదిరింది రోకలు చుట్టండి అన్నట్లు 311 రద్దు చేస్తా అన్నాడు. మాలాంటి వాళ్ళం నెత్తి మీద కొట్టుకుని మరీ చెప్పాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉంటుంది, అది అబ్జెక్షన్ పెడితే సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేదు. సుప్రీంకోర్టు కూడా చేతులు ఎత్తేస్తుంది. 311 జీవో ఎత్తేయడం జరగదు అని చెప్పాం. కానీ ఆయన ఎలక్షన్ స్టంట్ కోసం అని చెప్పాడు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఎందుకు రద్దు చేయలే మరి 311 జీవో? అవ్వతుంది. ఈ దేశం ఉన్నంతకాలం 311 జీవో రద్దు కాదు. ఎందుకంటే అలాంటి విషయాల్లో కూడా మనం గట్టిగా లేకపోతే అసలు ఈ భూమి అనేది ఉండదు. ఈ ప్రకృతి విపత్తులకి ఇప్పుడు మద్రాసు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయబట్టే కదా సునామీలు వచ్చినాయి, వరదలు. ఒట్టి వరదలే కాదు, సునామీయే వచ్చింది కదా. అప్పుడప్పుడు చిన్న చిన్న సునామీలు వస్తూ ఉంటాయి, వరదలు రెగ్యులర్గా వస్తానే, వరదలు ముంచుతూనే ఉంటాయి, చెత్తుతానే ఉన్నాయి. అసలు మరి ఎందుకు జరుగుతుంది ఇది? ఈ సమతుల్యత పాటించకపోవటం వల్ల. అలా ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా అకృత్యాలు ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు మనకి సముద్రం పక్కన మడ అడవుల్ని పెంచుతారు. ఎందుకంటే సముద్రము అలలకి కోసుకుపోకుండా ఉండటం కోసం ఆ నీటి తరంగాలు వచ్చి, అలలు వచ్చి ఆ చెట్ల దగ్గర ఆగుతాయి, ఆగి వెనక్కి వెళ్ళిపోతాయి. ఆపేది ఏమీ లేదనుకోండి, వస్తూ ఉంటాయి. ఒక అల ఒక చోటకు వచ్చింది అనుకోండి, ఇంకొకసారి బలంగా వచ్చినప్పుడు ఏమవుతుంది? ముందుకు వస్తుంది, ఇంకా కొంచెం ముందుకు వస్తుంది. ఇంకొకసారి వచ్చినప్పుడు ఇంకా ముందుకు వచ్చేస్తుంది. అలా మన ఉప్పాడ ఇలాగే కోతకి గురయ్యి ఇంకొన్నాళ్ళు పోతే అసలు ఆ ఊరే అదృశ్యం పోయిద్దా అన్నట్టు ఉంది. అట్లాంటి చోట కూడా ప్రత్యామ్నాయం ఏం చెయ్యొచ్చు మనం అని ఆలోచించకుండా, ఏ జాగ్రత్తలు తీసుకోకుండా, పైగా ఇంకొక ప్రమాదకరమైన పరిస్థితి ఏం చేశాడు అంటే, జగన్మోహనపురము అని చెప్పి ఒకటి కడుతున్నాడు. అక్కడ మడ అడవుల్ని నరికేసి అక్కడ అద్భుతమైన ఖనిజాలు ఉన్నాయి. అవి అదానీకి కాంట్రాక్ట్ ఇచ్చాడు ఆ ఖనిజాలు తవ్వుకోమని. దానికోసంగా వాళ్ళు స్వామి భక్తితోటి
అక్కడ ఒక ఊరిని క్రియేట్ చేసి జగన్మోహనపురం అని పెట్టి ఈయనకి లంచం ఇచ్చి జగన్మోహనపురం అనే లంచాన్ని ఇచ్చి మడడువులు కొట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడికి నాబోటి ఉద్యమకారులు ఎవరన్నా వెళ్తే గనక, అంటే పర్యావరణ ఉద్యమకారులు ఉంటారు, వాళ్ళు ప్రాణాలను కూడా లెక్క చేయరు, వెళతారు. వెళితే 50 మంది ఉద్యమకారులు వెళ్తే 500 మంది పోలీసులు వస్తున్నారు, వచ్చి ఉద్యమాన్ని అణిచిపారేస్తున్నారు. రేపు జరగబోయే విధ్వంసం అక్కడ గనక నిజంగా మడడువులన్నీ కొట్టేస్తే గనక ఏం జరగబోద్దో పర్యావరణకారులు చెప్తూనే ఉన్నారు, అయినా కానీ లెక్కలేదు. పైగా ఈ మొన్నొకళ్ళు ఒక చిన్న ప్రదేశాన్ని తీసుకుని, ఇప్పుడు ఉప్పాడని ఎగ్జాంపుల్గా తీసుకుని, ఉప్పాడ తీరం ఎలా ఉంటుంది అని ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. పెడితే దానిలో చూస్తే 89వ సంవత్సరం నుంచి ఇప్పటికి 1989వ సంవత్సరం నుంచి ఇప్పటికి, అంటే దాదాపు ఎన్నేళ్ళు, 35 సంవత్సరాలుగా వాళ్ళు 10 సంవత్సరాల క్రితమే తీసుకున్నారు ఆ సెన్సెస్. అంటే 25 ఏళ్ల కాలానికి ఎంత లోపలికి చొచ్చుకుని వచ్చింది, దానివల్ల ఎన్ని ఇళ్ళు అంతర్ధానం అయిపోయినాయి, ఎంతమంది నిరాశ్రయులు అయిపోయారు అనేది ఒక ఎగ్జిబిషన్ లాగా చేశారు. సెట్ వేశారనమాట. అది చూస్తే అనిపించింది, అసలు నిజంగా మనం ఎంత జ్ఞానం ఉండి, ఎంత విజ్ఞానం ఉండి, మనిషికి గనక ఒక చిన్న స్పృహ, ఒక చిన్న చిప్పు పర్యావరణం మీద అవగాహన, జ్ఞానము, గౌరవం లేకపోతే ఉప్పాడ అయిన పరిస్థితి ఇంకెన్ని ప్రదేశాలు అలా అవుతాయో. దానికోసం అని చెప్పి జపాన్ టెక్నాలజీ తోటి ఒక 20 సంవత్సరాలకి సరిపడా రబ్బర్ ట్యూబులతోటి ఒక చిన్న అది కట్టారు. కట్టేటప్పుడే చెప్పారు దీని కాలం 20 ఏళ్ళే అని చెప్పారు. కానీ మళ్ళీ దానికి ఇంకొక 20 ఏళ్ళకి కట్టుకోవాలి మనం ఇప్పుడు. అది వదిలేసి ఈ జగన్మోహనపురం కట్టుకుంటున్నాడు ఈయన. ఎన్ని సంవత్సరాలు ఉందాం అనుకుంటున్నాడో ఈ భూమి మీద నాకు అర్థం కావట్లా. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు వాళ్ళ పేర్లతోటి ఊర్లు కట్టుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఈయన మట్టుకు ఈయన ఘనమైన చరిత్ర కోసం జగన్మోహనపురం దానికోసం. అంటే ఇప్పుడు యాతావాత మన టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూడండి. రిషికొండ దగ్గర నుంచి ఉప్పాడ దగ్గరికి. అంటే ఈ ఉప్పాడలో జరిగిందే రేపొద్దున వైజాగ్కి జరిగింది అనుకోండి, ఏం జరగాలి చెప్పండి? ఎవరు ఏదన్నా ఒక ప్రాణం పోతే ఎవరు తెచ్చిస్తారు? అసలు నీకంత సోక్ దేనికి? ఇప్పుడు ఉన్న అవి సరిపోలేదా? అసలు ప్రభుత్వ ధనం 450 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఆ బిల్డింగ్ కట్టావు. అంతకి ఎన్నో రెట్లు పర్యావరణ విధ్వంసానికి నువ్వు పాల్పడ్డావు. ఈ లోటుని ఎట్లా భర్తీ చేస్తావు? ఇది ఇప్పుడు అది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అంటే, ఎందుకు చెయ్యలేడు అంటే గనక, ఎలక్షన్స్ ముందు ఆ పని చేస్తే ఇప్పుడు సాక్షాత్తు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు వచ్చి అక్కడ పంచాయతీ పెడితే పరువు పోద్దని అది ఓపెన్ చేయట్లా. అర్థమైందిగా? అదే ఏ మొదటి సంవత్సరం పరిపాలనలోనూ అయితే గనక ఎలక్షన్లు ఎప్పుడో ఉన్నాయి చూసుకుందామని చెప్పి మొదలెట్టేసేవాడు. ఇప్పుడు ఎలక్షన్ ఇయర్, ఇంకొక 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ 2 నెలల్లో ఏమైనా గలాటా జరిగితే ఇప్పటికే ఈ ప్రభుత్వానికి పరువు లేదు, ఇంకా ఏమన్నా కొంచెం మిగిలితే అది కూడా పోగొట్టుకున్నట్లు అవుతుంది, తను శిక్షార్హుణ్ణి అవుతాను అనే ఒక భయంతో ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి దాని జోలికి వెళ్ళట్లా. అంతకుమించి వేరే కారణం ఏమీ లేదు. అసలు బడ్జెట్ అలొకేట్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒక పనికి మంత్రివర్గం కానీ సంబంధిత శాఖ కానీ ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా సంతకాలు పెట్టాలి. ఇప్పుడు అడిదిరిగి ఇది ఏమవుద్దంటే రేపు పొద్దున రోజమ్మ మెడకు చుట్టుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆమె పర్యాటక శాఖ మంత్రి ఆవిడే. నువ్వు ఏం చూసి సంతకాలు పెట్టావమ్మా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అలవాటు మంత్రుల్ని, ఐఏఎస్ని, ఐపీఎస్ని అందరినీ తను చేసే పాపాల్లో భాగస్వామ్యుల్ని చేయటంలో వెన్నతో పెట్టిన విద్య.
జగన్మోహన్ రెడ్డికా? జగన్మోహన్ రెడ్డి. మరి పోయినసారి వెళ్ళారుగా చాలా మంది. శ్రీలక్ష్మి ఉదంతం ఏంటి, ఈ రోజుకి సబితా ఇంద్రారెడ్డి కోర్టులకు చుట్టూ తిరుగుతూనే ఉంది కదా. మనకి లైవ్ ఎగ్జాంపుల్స్. ఇదేమీ పోయిన శతాబ్దంలో జరిగిన విషయాలు కాదు, ఇప్పటికిప్పుడు జరిగిన విషయాలే కదా. మరి ఇప్పుడు రేపొద్దున రోజా కూడా తిరగాలి కోర్టుల చుట్టూ. ఆయన చక్కగా లండనో ఎక్కడికో పారిపోయినా కానీ ఈవిడికి పడుతుంది. అందుకని ఏ రకంగా చూసినా ఎవరికి శిక్షలు పడతాయి అనే దానికంటే కూడా ఇప్పుడు దీనిలో ఏ పాపం పుణ్యం ఎరగని సామాన్య ప్రజలు నష్టపోతారు ఈ ప్రకృతి విధ్వంసానికి. అది నా బాధ. ఓకే మేడం, థ్యాంక్ యూ.